శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో యుధిష్ఠిరుడు జోదంలో తన సర్వస్వాన్ని కోల్పోయి తన సోదరుల్ని ద్రౌపదిని కూడా కోల్పోయి ఆ దుశ్శాసనాదుల చేత అనేకములైనటువంటి ఘోరమైనటువంటి నిందావాక్యాలన్నీ కూడా భరించి ద్రౌపది నిండు సభలో ఇది ధర్మమేనా అని ప్రశ్నించగా అందరూ కూడా అనేక రకాలుగా మాటలు చెప్పి దుర్యోధనుడికి భయపడినటువంటి వాళ్ళై మిగిలినటువంటి ఏ రాజులు మాట్లాడకపోతే అప్పుడు విదురుడు చెప్పినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ధృతరాష్ట్రుడు ఇది కురువంశ నాశనానికి కారణభూతమవుతుందేమోననేటువంటి భయంతో వెంటనే ద్రౌపదిని 3 వరాల్ని 2 వరాల్ని ఇచ్చి వరం కోరుకోమని అడగ్గా మొట్టమొదట యుధిష్ఠిరుని దాస్యవిముక్తుని చేయవయ్యా అని అడిగింది. తర్వాత పాండవుల్ని భీమార్జున నకుల సహదేవుల్ని దాస్యవిముక్తులు చేయమని అడిగింది. మరొక వరం కూడా కోరుకోమ్మా అంటే క్షత్రియకాంతకు 2 వరములే తప్ప 3వ వరం కోరుకునేటువంటి అవకాశం లేదు, శాస్త్రసమ్మతం కాదు, అందువలన నాకు ఇంకేం అక్కర్లేదు. ఇంకా దాస్య విముక్తులయ్యారు కాబట్టి నా భర్తలే వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళు సంపాదించుకోవాల్సింది సంపాదించుకుంటారనగా ధృతరాష్ట్రుడు మిక్కిలి సంతోషించినటువంటి వాడై ధర్మరాజుకి అతని యొక్క పోయిన సర్వస్వాన్ని తిరిగి ఇచ్చి మీరు హాయిగా ఇంద్రప్రస్థానికి వెళ్ళి ఈ జోదంలో ఏదైతే కోల్పోయారో సమస్తాన్ని తీసుకుని ఇంద్రప్రస్థానికి వెళ్ళి హాయిగా మీరు మీ రాజ్య పరిపాలన చేసుకోండి అని అనుజ్ఞ ఇవ్వగా ఆ ధృతరాష్ట్రుడి ఆదేశానుసారము పాండవులు తిరిగి ఇంద్రప్రస్థానికి వెళుతుంటే అది సహించలేనటువంటి దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి నువ్వు ఇలాగా శత్రువులైనటువంటి పాండవుల మీద విజయాన్ని సాధించాము అని సంతసించే లోపులోనే ఇటువంటి ఉపద్రవాన్ని తీసుకొచ్చావు, అందరికీ మళ్ళీ మిగిలినంతా ఇచ్చేవు. రేపొద్దున్న అందులో మహాపరాక్రమవంతులైనటువంటి వాళ్ళు ఇంత ఘోర పరాజయం కలిగిన తర్వాత మనల్ని వదిలిపెడతారా వాళ్ళు? అలాంటి వాళ్ళని యుద్ధంలో జయించడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ శక్యం కాదు. ఆ అర్జునుడితో ధీటైనటువంటి వాడు మన పక్షంలో ఏ ఒక్కళ్ళు లేరు. అందువలన మన అందరికీ కూడా సర్వనాశనం సంభవించేటువంటి అవకాశం ఉంది. అందువలన ఆ భయంతో నేను మిక్కిలి నాకు నిద్ర ఆహారము ఏమీ కూడా రుచించని పరిస్థితి వచ్చింది. కాబట్టి నువ్వు మరొక్కసారి జోదానికి అనుగ్రహం చెయ్యాలి. చేస్తే కనుక ఒకే ఒక పందెంతో మేము ఓడిపోయినా వాళ్ళు ఓడిపోయినా కానీ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు 12 సంవత్సరాలు వనవాసం చేయడము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడము అనేటువంటిది ఒక పందెంగా పెట్టుకుని ఆడతాము. అది ఎవరమైతే వాళ్ళము, ఎవరు ఓడిపోతే వాళ్ళము ఆ పని చేస్తాము. ఈ అజ్ఞాతవాసంలో కనుక మళ్ళీ కనుక్కోవడం జరిగితే మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసం చేయాల్సిందే. అందువలన ఈ పందెంతో పాండవుల మీద విజయం సాధించడానికి ఒక అవకాశం ఇవ్వాలి అని మరల ధృతరాష్ట్రుడిని ప్రార్థించగా పుత్రప్రేమతోటి ధృతరాష్ట్రుడు వెంటనే ఆ దూతని పంపించి తిరిగి వాళ్ళందరినీ కూడా జోదమాడడానికి రావాల్సిందని ధృతరాష్ట్రుడు ఆదేశిస్తున్నాడు అని వాళ్ళని కబురు చేయమని ప్రాతిలోముని పంపిస్తే ఆ ప్రాతిలోమి వెళ్ళి ధర్మరాజాదులకి మార్గమధ్యంలోనే చెబితే విధి బలీయమైనటువంటిది, విధి రాతని ఎవరూ తప్పించుకోలేరు, అందువలన ఏం జరిగితే అది జరుగుతుంది. ఆ ధృతరాష్ట్రుడు ఆదేశాన్ని కాదని ధిక్కరించి వెళ్ళలేము అని చెప్పి మరలా వాళ్ళు వెనక్కి తిరిగి రావడం అనేటువంటిది జరిగింది. జరిగిన తర్వాత మరలా ఆ సభలో ఆ యుధిష్ఠిరుడు మిక్కిలి ఇది ఏమిటో తెలవనటువంటి ఒక
పద్ధతిలో జరుగుతోంది ఇదంతా కూడా, విధి ప్రేరితమై ఉన్నది ఇదంతాను అని తన యొక్క భగవంతుడి మీదే భారం వేసి తాను ఎవరిని ధిక్కరించలేడు కాబట్టి ఆయన మరలా జూదానికి వచ్చాడు. అది చూసి అక్కడ వాళ్ళందరూ కూడా అనుకున్నారు, అయ్యో ఈ పాండవులు మరలా ఈ జూదానికి రావడం ఏమిటి, ఒకసారి జరిగిన తర్వాత కూడా. కానీ ఇదంతా కూడా చూస్తుంటే ఏమి జరగవలసి ఉందో అది జరిగి తీరవలసిందే తప్ప దాన్ని మనం ఏమీ మార్చలేము అనేటువంటి విషయం అనేటువంటిది అర్థమవుతుంది మనకు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా రావలసినటువంటి ఆ వినాశము సంభవించే వరకు కూడా మన బుద్ధి కూడా సమానంగా పనిచేయదు. అందువలన ఈ పాండవులు ఇలా వచ్చారన్నమాట అని అనుకుంటున్నారు వాళ్ళు. అలాగా అనుకుండగా ఈ భరతశ్రేష్ఠులైనటువంటి మహారథులైనటువంటి పాండవులు మరలా సభలో ప్రవేశించారు. వాళ్ళని చూసి మిత్రులందరూ కూడా కలవరపడ్డారు. ప్రారబ్ధానికి వసులైనటువంటి కుంతి కుమారులు సర్వలోక వినాశ హేతువైనటువంటి జోదమాడడానికి మరలా అక్కడికి వచ్చి ఆసీనులయ్యారు. ఆ సమయంలో శకుని అంటున్నాడు, అముంచస్థవిరో యద్వహ ధనం పూజితమేవ తత్ మహాధనం గ్లహం తేనం శృణుభో భరతర్షభ. ఆ శకుని అంటున్నాడు యుధిష్ఠిరుడితో, యుధిష్ఠిరా, వృద్ధుడైనటువంటి ఆ ధృతరాష్ట్ర మహారాజు మీ ధనమంతా మీకు తిరిగి ఇచ్చి మంచి పని చేశాడు. ఈ జూదానికి ఇంకా ఒక్క పందెం పెడదాము, ఈ పందెమే అంతే తప్ప అనేక రకాలైనటువంటి పందాలు లేకపోతే మరొకటి అనేటువంటివి లేవు, ఒక్క పందెము, అదేమిటో నేను చెప్తాను విను అన్నాడు. వయం వా ద్వాదశాబ్దాన్ని యుష్మాభిర్జ్యోత నిర్జితా ప్రవిశేమ మహారణ్యం రౌరవాజినవాసస. మీరు కనుక జోదంలో గెలిస్తే మేం 12 సంవత్సరాలు మృగచర్మాల్ని ధరించి అరణ్యవాసం చేస్తాం. త్రయోదశంచ సజనే అజ్ఞాతాః పరివత్సరం జ్ఞాతాశ్చ పునరన్యాని వనే వర్షాణి 12. అలాగే 12 సంవత్సరాలు వనవాసం అయిన తర్వాత 13వ సంవత్సరం మనుష్యుల మధ్యనే ఉంటూ అజ్ఞాతంగా గడుపుతాం. ఈ అజ్ఞాతవాసం కనుక భంగమైతే మరలా 12 సంవత్సరాల అరణ్యంలో గడుపుతాం. అస్మాభిర్నిర్జితాయూయం వనే 12 సంవత్సరాన్ వసధ్వం కృష్ణయా సార్ధం అజినై ప్రతివాసితా. లేదా మేమే కనుక మిమ్మల్ని ఓడిస్తే ద్రౌపదితో పాటు మీరు కూడా 12 సంవత్సరాలు మృగచర్మధారులై అరణ్యవాసం చెయ్యండి. త్రయోదశంచ సజనే అజ్ఞాతాః పరివత్సరం జ్ఞాతాశ్చ పునరన్యాని వనే వర్షాణి 12. 13వ సంవత్సరం మనుష్యుల మధ్యన ఉంటూ అజ్ఞాతంగా ఉండండి. ఈ అజ్ఞాతవాసం భంగపడిందా మరలా 12 సంవత్సరాల అరణ్యంలో గడపాలి. ఇదొకటే పందెం, మీరైనా మీకైనా మాకైనా. మీరు నెగ్గితే మేము ఇలా చేస్తాము, మేము నెగ్గితే మీరు అలా చేయండి, ఇదొకటే పందెము, అలా మనం ఆడదాము అని చెప్పి మరలా ఒక మాట కూడా అన్నాడు. త్రయోదశేచ నిర్వృత్తి పునరేవ యథోచితం స్వరాజ్యం ప్రతిపత్తవ్యం ఇతరైరథవేతరై. ఆ 13 సంవత్సరం కూడా అజ్ఞాతవాసం కూడా భంగం కాకుండా చాలా చక్కగా నిర్వర్తించినట్లయితే కనుక మీరైనా మేమైనా కూడా యథోచితంగా మళ్ళీ స్వరాజ్యాన్ని తిరిగి పొందొచ్చు. ఇది పందెం మనది అన్నాడు. అనేన వ్యవసాయేన సహ అస్మాభిర్యుధిష్ఠిరా అక్షానుత్వా పునర్జూతం ఏహి దివ్యస్య భారత. అందువల్ల ఓ యుధిష్ఠిర, ఈ నిర్ణయంతో రా, మరలా పాచికలు వేసి మాతో జోదమాడు అని తన అనుకున్నటువంటి ఆ పందాన్ని తెలియజేస్తే అథ సభ్యాః సభా మధ్యే సముచ్ఛ్రితకరాస్తదా ఊచురుద్విగ్న మనసః సంవేగాత్ సర్వయేవహి. అది విని సభ్యులందరూ కూడా ఆ సభలో తమ చేతులన్నీ పైకెత్తి ఉద్విగ్న చిత్తులై కలవరపాటుతోటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏమిటయ్యా ఈ స్పందం ఏమిటి, ఏకంగా 13 సంవత్సరాలు వీళ్ళు అనేకములైన ఇబ్బందులు పడుతూ 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయడం ఏమిటి, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడం ఏమిటి అని అనుకుని అప్పుడు
ఆ సభ్యులందరూ అంటున్నట్ట, అహో దిగ్బాంధవానైవం బోధయంతి మహద్భయం బుద్ధ్యా బుద్ధ్యేన్నవా బుద్ధ్యేత్ అయం వై భరతర్షభ. అయ్యో, బంధువులైనా ఈ యుధిష్ఠిరుడికి తన మీదకు వస్తున్నటువంటి ప్రమాదాన్ని తెలియజేయడం లేదు. ఈ భరత శ్రేష్ఠుడైనటువంటి యుధిష్ఠిరుడికి తన బుద్ధి పనిచేస్తోందా, లేకపోతే అక్కడ ఉండేటువంటి పెద్దవాళ్ళైనా ఇప్పుడే ఇంత క్రితమే ఇన్ని రకములైనటువంటి దుష్టమైనటువంటి దుర్మార్గమైనటువంటి అవమానాన్నంతటిని కూడా పొందిన తర్వాత కూడా మరలా ఈ జూదానికి తిరిగి రావడం ఏమిటి అసలు? దీన్ని నిషేధించి నేను రానని చెప్పి తన రాజ్యం తను చేసుకోవాలి, కనీసం బంధువులైనా చెప్పాలి. అలా కాకుండా ఇలాగా వస్తాడు మళ్ళీ. ఇది అసలు అర్థమవుతోందా? రాబోయేటువంటి ఉపద్రవం ఎటువంటిదో అనేటువంటిది అతనికి తెలుస్తోందా, తెలియట్లేదా అని వాళ్ళందరూ పాపం అనుకుంటున్నారు. జన ప్రవాదాన్ సుబహూన్ శృణ్వన్న పినరాధిప హ్రియాచ ధర్మ సంయోగాత్ పార్థోద్యూతమియాత్మన. ఈ జనులు అనుకునేటువంటి మాటలన్నీ కూడా వింటున్నాడు ధర్మరాజు. వింటున్నప్పటికీ కూడా ఆ యుధిష్ఠిరుడు మొహమ్మాటం వల్లంటే ధృతరాష్ట్రుడు తనకు తిరిగి మళ్ళీ తాను ఓడిపోయినటువంటి సమస్త సంపదలను తిరిగి ఇచ్చి తన్ను పంపిన తర్వాత ఆ ధృతరాష్ట్రుడి యొక్క ఆదేశాన్ని కాదంటే కనుక అది ధిక్కరించినట్టుగా ఉంటుంది. అలా పెద్దల్ని ధిక్కరించడం అనేటువంటిది చిన్నతనము నుంచి అలవాటు లేనివాడు అవడం చేత, ధర్మవర్తనుడు అవడం చేత అతడు ఆ ధృతరాష్ట్రుడి యొక్క వచనాన్ని పాలించాలి అనేటువంటి ఒక్క ధర్మ దృష్టితోటే మరలా జోదానికి సిద్ధమయ్యాడు. ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతున్నా అటువంటి ఆలోచన తనకి రాకపోవడం ఏమీ లేదు ఆయనకి. కానీ ఈ ఒక్క ధర్మ దృష్టితోటే అతడు ఆ ధృతరాష్ట్రుడి యొక్క ఆదేశాన్ని ధిక్కరించడం అనేటువంటిది ఇష్టం లేక అతడు తిరిగి జోదమాడడానికి సిద్ధపడ్డాడు. జానన్నపి మహాబుద్ధి పునర్జూతమవర్తయత్ అప్యాసన్నో వినాశస్యాద్ కురుణామితి చింతయన్. మహాబుద్ధి కలిగినటువంటి వాడే యుధిష్ఠిరుడు. అటువంటి యుధిష్ఠిరుడు అంతా తెలిసి ఈ కురుకుల వినాశం అనేటువంటిది సమీపించింది అని తెలుసుకున్నాడు. తెలుసుకున్నటువంటి వాడై దాన్ని గురించి ఆలోచిస్తూ ఆయన వెంటనే ఈ జోదానికి సమాయత్తమయ్యాడు. సమాయత్తమయ్యి ఆ యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, కథం వై మద్విదో రాజా స్వధర్మమనుపాలయన్ ఆహూతో వినివర్తేహం దివ్యామి శకునే త్వయా. ఓ శకుని, స్వధర్మ పాలనలో ఆసక్తి కలిగినటువంటి నా వంటి రాజు జోదానికి పిలువబడి మరలిపోతాడా? ఎప్పటికీ వెళ్ళడయ్యా. నీతో నేను ఆడుతున్నాను, నీ పందానికి నేను అంగీకరిస్తున్నాను, ఆ పందెంతో జోదం ఆడతాను అని చెప్పాడు ఆయన. ఈ విధంగా అంటే ఇక్కడ ఒక్కటే ఒక విషయం ఏంటంటే మనం గమనించవలసింది, అంత క్రితమే ఇంతటి ఘోరమైనటువంటి అవమానం పొందిన తర్వాత ఈ శకుని యొక్క జోదంలో ఉన్నటువంటి నేర్పు తెలిసినటువంటి వాడైనప్పటికీ కూడా ఇతడు మళ్ళీ అనుద్యూతానికి అంగీకరించాడు అంటే కేవలము ధృతరాష్ట్రుణ్ణి ధిక్కరించడం అనేటువంటిది ఇష్టం లేకపోవడం అనేటువంటి ఒక్క ధర్మదృష్టితోటే అంగీకరించాడు. అందున తాను ధృతరాష్ట్రుడు ఒక పర్యాయము తనకి సమస్తములైనటువంటి ఓడిపోయినటువంటివన్నీ ఇచ్చి మీరు వెళ్ళి చక్కగా రాజ్యం చేసుకోండి అని ఒక అనుగ్రహాన్ని కూడా ఇచ్చి ఉండడం చేత ఆ ధృతరాష్ట్రుడి యొక్క మాట ఇంకా తిరిగి కాదనలేక అతడు అంగీకరించాడు. ఏవం దైవబలావిష్టః ధర్మరాజో యుధిష్ఠిరః భీష్మద్రోణైర్వార్యమాణః విదురేణ చ ధీమతా యుయుస్సునా కృపేణాథ సంజయేన చ భారత గాంధార్యా పృథయా చైవ భీమార్జునయమైస్తదా వికర్ణేన చ వీరేణ ద్రౌపద్యా ద్రౌణినా తథా సోమదత్తేన చ తథా బాహ్లీకేన చ ధీమతా వార్యమాణోపి సతతం నచ రాజా నియచ్చతి. అయితే యుధిష్ఠిరుడు ప్రారబ్ధానికి లోనయ్యాడు. ఎందుకంటే ఇదివరకే ఈ జరగబోయేటువంటి విషయమంతా కూడా ఒకానొక సమయంలో
ఆ యుధిష్ఠిరుడికి చెప్పారు, కురువంశ నాశకం జరుగుతుంది, తప్పనిసరిగా రాజులందరూ కూడా నశిస్తారు, గొప్పదైనటువంటి యుద్ధం జరుగుతుందయా 13 సంవత్సరాల తర్వాత. అటువంటి ఆ యుద్ధంలో ఆ యుద్ధానికి నువ్వే కారకుడవు కూడా అవుతావు, నీవు కూడాను అని భీమార్జునుల యొక్క పరాక్రమము విశేషించి ఆ యుద్ధంలో గుర్తింపబడుతుంది. అనేక మంది అందరూ కూడా నాశనము కూడా జరుగుతుంది అని ఇదివరకే రాజసూయ యాగం అయిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఉపద్రవ కారణంగా జరిగినటువంటి దాని యొక్క ఫలితాలన్నీ విశ్లేషించి శిశుపాల వధ అయిన తర్వాత ఈ విషయం చెప్పారు దైవజ్ఞులైనటువంటి వాళ్ళు. అందువలన ఈ విషయము ధర్మరాజుకి తెలియందేమీ కాదు, ఇది ఏదో మహా ఉపద్రవానికే కారణభూతమవుతోంది అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వాడు ఎంత మాత్రమో కాదు. అయితే భీష్ముడు, అక్కడ ఉండేటువంటి ద్రోణాచార్యుడు, విదురుడు, యుయుస్సువు, కృపుడు, సంజయుడు, గాంధారి, పృథ, భీమార్జున నకుల సహదేవులు, వికర్ణుడు, ద్రౌపది, అశ్వత్థామ, సోమదత్తుడు, బాహ్లీకుడు వీళ్ళందరూ కూడా ధర్మరాజును వారించారు. మళ్ళీ నువ్వు ఈ జోదానికి వెళ్ళకయ్యా, ఈ అనుద్యోతం మళ్ళీ ఈ శకునితో జోదము అంటే మోసపూరితమైనటువంటి జోదమే తప్ప సక్రమమైనటువంటిది ఉండదు, నువ్వు నెగ్గడం అనేటువంటిది కూడా జరగదు, అందువలన నువ్వు వెళ్ళకు, ఒకసారి మనం ఇందులో చాలా రకాలుగా మోసపోయాము, అందువలన నువ్వు వెళ్ళకు అని ఇంతమంది వారించినప్పటికీ వినకుండా ధర్మరాజు ఆ జోదం నుండి మరలలేదుట. అప్పుడు శకుని చెబుతున్నాడు, గవాస్వం బహుధేనుకం అపర్యంతమజావికం గజాకోశో హిరణ్యంచ దాసీ దాసాశ్చ సర్వసహ. మా దగ్గర అనేకములైనటువంటి గోధనం ఉందయ్యా, గుర్రాలున్నాయి, ఆవులున్నాయి, మేకలున్నాయి, గొర్రెలున్నాయి, ఏనుగులున్నాయి, డబ్బు ఉంది, బంగారం ఉంది, దాస దాసీజనులన్నీ కూడా ఉన్నారు. ఏషనో గ్రహయేవైక వనవాసాయ పాండవాః యూయం వయం వా విజితావసేమ వనమాశ్రితాః. అయితే వేటిని కూడా మేము పందెంలో పెట్టట్లేదు. కారణం ఏంటంటే అవేవి మాకు ఇష్టం లేదు, ఒకటే ఒక పందెం, మీకైనా మాకైనా. అందువలన వనవాసం ఒక్కటే మా పందెము, మీరైనా మేమైనా ఓడిపోతే అరణ్యాల్లో నివసించాలి, ఇద్దరికీ ఇందులో సమానమే, అందులో ఏమీ లేదు. ఎవరు నెగ్గితే ఆ నెగ్గినటువంటి వాళ్ళు ఉంటారు, ఓడిపోయినటువంటి వాళ్ళు వనవాసానికి పెడతారు అని చెప్పాడు. అందువలన అలాగే త్రయోదశంచ వైవర్షం అజ్ఞాతాః సజనే తథా అనేన వ్యవసాయేన దివ్యామ పురుషర్షభ. మళ్ళీ చెప్పాడు 12వ సంవత్సరాలు వనవాసం చేయాలి, మళ్ళీ 13వ సంవత్సరం మటుకు జనుల మధ్యనే ఉంటూ, అంటే ఎక్కడో అరణ్యంలో కాదు, మామూలు రాజ్యాల్లోనే ఎక్కడో అక్కడ నివసిస్తూ అజ్ఞాతంగా గడపాలి, వీళ్ళని ఎవరు గుర్తించకూడదు. అందులో అజ్ఞాతవాసం చేసేటువంటి సమయంలో పాండవుల్ని కానీ ఓడిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళని కానీ ఆ నెగ్గినటువంటి వాళ్ళు కనుక గుర్తిస్తే మళ్ళీ 12 సంవత్సరాలు వీళ్ళు వనవాసానికి వెళ్ళాలి, ఇంకో సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి అనేటువంటి ఒక నిబంధన పెట్టుకుని వాళ్ళు ఆ నిర్ణయంతో మనం జోదం ఆడదాము అనుకున్నారు. సముక్షేపేణ చైకేన వనవాసాయ భారత ప్రతిజగ్రాహతం పార్థ గ్రహం జగ్రాహ సౌబల జితమిచ్చేవ శకుని యుధిష్ఠిరమభాషత. వెంటనే అతను చెప్పాడు, ఆ శకుని వనవాసాన్ని పందెంగా పెట్టి ఓ మారు పాచికలు విసరగానే ఆట ముగుస్తుందయ్యా, ఒకటే ఒక పందెం ఇక్కడ, ఆ నియమాన్ని నువ్వు అంగీకరిస్తే కనుక మనం ఆడదాము అన్నాడు. ఆ నియమాన్ని యుధిష్ఠిరుడు అంగీకరించాడు. ఆ తరువాత శకుని పాచికలను చేతబట్టి పందెం వేశాడు, నేనే గెలిచానని యుధిష్ఠిరుడితో చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి అనుద్యోత పర్వణి పునర్యుధిష్ఠిర పరాభవే షట్సప్తతితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో ఈ అనుద్యోత పర్వం అనే ఉపపర్వంలో మరలా యుధిష్ఠిరుని యొక్క పరాభవం అనేటువంటి 76వ అధ్యాయం ముగిసింది. 77వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం.
వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడికి ఈ వృత్తాంతాలన్నీ కూడా జరిగినటువంటి వాళ్ళ పూర్వీకుల యొక్క వృత్తాంతాన్నంతా చెప్పవయ్యా అని జనమేజయుడు అడిగితే ఆ సత్రయాగంలో ఆ వైశంపాయనుడు అవన్నీ కూడా తెలియజేస్తున్నాడు కళ్ళకు కట్టినట్టుగా. అతడు చెబుతున్నాడు, జనమేజయ మహారాజా, తత పరాజితా పార్థా వనవాసాయ దీక్షితా అజినాన్యోత్తరీయాణి జగృహుశ్చ యథాక్రమం. అలా పరాజితులైనటువంటి పాండవులు వనవాస దీక్షను స్వీకరించారయ్యా. క్రమంగా అందరూ కూడా మృగ చర్మాలు ఉత్తరీయాలుగా స్వీకరించారు వాళ్ళు. అజినై సంవృతాన్ దృష్ట్వా హృతరాజ్యాన్ నరిందమాన్ ప్రస్థితాన్ వనవాసాయ తతో దుస్సాసనో బ్రవీత్. రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, మృగచర్మాలు ధరించారు, వనవాసానికి బయలుదేరుతున్నారు. ఆ బయలుదేరుతున్నటువంటి ఆ పాండవులను చూసినటువంటి దుశ్శాసనుడు గర్వంతో కన్ను మిన్ను కానరానటువంటి వాడై ఈ విధంగా అన్నట. ప్రవృత్తం ధార్తరాష్ట్రస్య చక్రం రాజ్ఞో మహాత్మనః పరాజితాః పాండవేయాః విపత్తిం పరమాం గతాః. ఆ మహానుభావుడైనటువంటి దుర్యోధన మహారాజు యొక్క తేజస్సు పెరిగి ఈ రాజ్యం అంతా కూడా ఏకఛత్రాధిపత్యమైంది. ఎందుకంటే పాండవులు వనవాసానికి వెడుతున్నారు. ఇప్పుడు ఆ పాండవులు జయించినటువంటి సమస్తములైనటువంటి రాజ్య సంపదలు కూడా దుర్యోధనుడి యొక్క హస్తగతమయ్యాయి. అందువలన ఈ దుర్యోధనుడే సమ్రాట్ అయ్యాడు. ఏకఛత్రాధిపత్యంగా ఈ భూమండలాన్నంతటినీ కూడా పరిపాలించగలిగినటువంటి చక్రవర్తి అయ్యాడు. పాండవులు పరాజితులై ఘోరమైనటువంటి విపత్తిని పాలయ్యారు. అజ్జైవతే సంప్రయాతాః సమైర్వర్త్మభిరస్థలైః గుణజ్యేష్ఠాః తథా శ్రేష్ఠాః శ్రేయాంసో యద్వయం పరైః. ఈనాడే పాండవులందరూ కూడా సమతలమైనటువంటి మార్గాలలోనూ అలాగే సమతలం కాని మార్గాల్లోనూ వేళ్ళలోనూ కూడా ప్రయాణం చేస్తూ అరణ్యాలకి వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు శత్రువుల కన్నా గుణానుసారంగా గొప్పవాళ్ళము. ఎందుకంటే మనకు ఇప్పుడు శత్రువులే లేరు. ఎందుకంటే పాండవులు ఏదైతే ఓడిపోయారో అదంతా కూడా ఓడిపోవడం వల్ల వాళ్ళ యొక్క రాజ్యాలన్నీ కూడా మనవయ్యాయి. అందువలన శత్రువుల కన్నా మనం చాలా గొప్పవాళ్ళము, ఇప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాము అన్నాడు. నరకం పాతితాః పార్థాః దీర్ఘకాలమనంతకం సుఖాచ్చ హీనా రాజ్యాచ్చ వినష్టాః శాశ్వతీ సమాః ధనేన మత్తా ఏతే స్మ ధార్తరాష్ట్రాన్ ప్రహాసిషుః తే నిర్జితా హృతధనాః వనమేష్యంతి పాండవాః. ఈ కుంతీ కుమారులు సుఖాలను కోల్పోయారు. ఇంకా వీళ్ళకి ఏ విధమైన సుఖము లేదు. రాజ్యాన్ని కూడా కోల్పోయారు. చిరకాలము అంతం లేనటువంటి దుఃఖంలో మునిగిపోయారు. 12 సంవత్సరాలు వనవాసం చేయాలి, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఆ అజ్ఞాతవాసంలో కనుక వాళ్ళని మళ్ళీ మనం గుర్తించగలిగామంటే మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసం చేయాలి, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఇలా వీళ్ళు ఆ వనవాసం చేసుకుంటూనే తమ జీవితం అంతా కూడా గడపాలి. అందువల్ల అంతులేనటువంటి దుఃఖలోకంలో పడిపోయారు వీళ్ళు. ధనమదంతో ధార్తరాష్ట్రుల్ని పరిహసించారు ఇది వరకు. అందుకని దానికి తగినటువంటి ఫలితాన్ని పొందారు. ఈ పాండవులు పరాజితులై ధనాన్ని కూడా కోల్పోయి అరణ్యానికి వెడుతున్నారు అన్నాడు. చిత్రాన్ నవముచ్య పార్థాః వాసాంసి దివ్యాని చ భానుమంతి వివాస్యంతాం రురుచర్మాణి సర్వే యథాగ్లహం సౌబలస్యాభ్యుపేతాః. ఈ శకునితుడు చేసుకున్నటువంటి వడంబడిక మేరకు, అంటే వాళ్ళు వేసుకున్నటువంటి పందెం మేరకు మృగచర్మాల్ని ధరించి విచిత్రమైనటువంటి కవచాలను ప్రకాశవంతమైనటువంటి దివ్యాస్త్రాలని కూడా విసర్జించారు. న సంతి లోకేషు పుమాంస ఈదృశాః ఇత్యేవ ఏ భావిత బుద్ధయః సదా జ్ఞాస్యంసి తే ఆత్మానమిమేద్య పాండవాః విపర్యయే షండతిలా ఇవా ఫలాః. మా వంటి మగవాళ్ళు ముల్లోకాల్లోనూ లేరని నిత్యము భావించుకునేవాళ్ళు, విర్రవీగేవారి పాండవులు. అటువంటి పాండవులు కాలవైపరీత్యం వల్ల మొలకెత్తనటువంటి నువ్వుల వలె నిర్వీర్యులై తమ స్థితిని తాము తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇదం హి వాసో యది వేదృశానాం
మనస్వినాం రౌరవమాహవేషు అధీక్షితానామజినాని యద్వద్ బలీయసాం పశ్యత పాండవానాం. గొప్ప అభిమానవంతులైనటువంటి వాళ్ళు, గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు అయినటువంటి పాండవులు యజ్ఞదీక్షితులేం కాదు వీళ్ళు. అయినప్పటికీ అంటే యజ్ఞదీక్షితులైనటువంటి వాడు మృగ చర్మాలను కట్టుకోవచ్చు, లేకపోతే నారబట్టలు కట్టుకోవచ్చు, లేకపోతే దీక్షావస్త్రాన్ని ధరించుకోవచ్చు. కానీ వీళ్ళు యజ్ఞదీక్షితులు కాదు. అయినప్పటికీ కూడా యాగదీక్షలో మహాత్ములు ధరించేటువంటి మృగ చర్మాన్ని ధరించారు. ఎందుకంటే అది నియమంలో ఒక భాగం కాబట్టి. కేవలము ఆటవికులు మృగ చర్మ ధారణ చేసినట్టుగా ఉంది ఇది వీళ్ళు ధరిస్తే. మహాప్రాజ్ఞ సౌమకిర్యజ్ఞసేన కన్యాం పాంచాలీం పాండవేభ్య ప్రదాయ అకార్షీత్ వై సుకృతం నేహ కించిత్ క్లీబా పార్థ పతయో యాజ్ఞసేన్యా. ఆ సోమవంశజుడైనటువంటి ధీమంతుడైనటువంటి ద్రుపద మహారాజు ఎంత తప్పు చేశాడో కదా. తన పుత్రిక అయినటువంటి ద్రౌపదిని పాండవులకి ఇచ్చి వివాహం చేశాడు. అందువలన పాండవుల్ని వివాహం చేసుకోవడం వల్ల ఆ ద్రుపద మహారాజు పుత్రిక అయినటువంటి అత్యద్భుత సౌందర్య రాశి అయినటువంటిది, ఏ కష్టము తెలవనటువంటి ఈ ద్రౌపది ఈనాడు వీళ్లతో వనవాసం చేయాల్సి వస్తుంది. అందువలన ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు వీర్య పరాక్రమాలని ఏమీ కూడా ప్రదర్శించుకునేటువంటి అవకాశము లేదు. పోనీ యుద్ధం చేసి మళ్ళీ తిరిగి రాజ్యాన్ని సంపాదించుకుంటారా అంటే సంపాదించుకోవడానికి తగినటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 12 సంవత్సరాలు వనవాసం చేస్తాము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తాము అని ఒడంబడికి తీసుకుని ఉన్నారు. అందువలన వీళ్ళు తిరగబడడానికి లేదు. అందువలన వాళ్ళందరూ కూడా ఏ పని చేయలేని నిష్క్రియులయ్యారు. ఇవాళ ఏ పని చేయలేనటువంటి వాళ్ళు అయ్యారు. అటువంటి వాళ్ళని ఇచ్చి ద్రుపద మహారాజు ఈమెను వివాహం చేయడం వల్ల ఆమెకు కూడా ఇటువంటి దుర్గతి పట్టింది అని చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. సూక్ష్మ ప్రావారాన్ అజినోత్తరీయాన్ దృష్ట్వారణ్యే నిర్ధనాన్ అప్రతిష్టాన్ కాంత్వం ప్రీతిం లప్ససే యాజ్ఞసేని పతిం వృణీష్వేహయమన్యమిచ్చసి. ఆ ద్రౌపది మీద కొద్దిగా మంచి భావం కలిగేటట్టుగా మాట్లాడుతున్నాడు. ఓ యాజ్ఞసేని, నువ్వు చక్కటి విలువైనటువంటి వస్త్రాలన్నీ కూడా ధరించి చక్కగా అంతఃపురంలో హాయిగా ఉండవలసినటువంటి దానవు నువ్వు. అటువంటి నువ్వు ఈ పాండవులు జంక ధర్మాన్ని ఉత్తరీయంగా వేసుకుని నిర్ధరులై ప్రతిష్టాహీనులే అరణ్యంలా తిరుగుతుంటే నీకు ప్రీతి ఎలా కలుగుతుంది? అందువలన ఇంకా నువ్వు ఈ పాండవుల్ని నమ్మి వాళ్ళతో ఉండడం అనేటువంటిది నీకు తగదసలా. అందువల్ల నీకు ఇష్టమైనటువంటి వాడిని ఎవరినైనా ఇంకోడిని వరించవమ్మా. ఏతే హి సర్వే కురవః సమేతాః క్షాంతాః దాంతాః శూద్రవిణోపపన్నాః ఏషాం వృణీష్వైకతమం పతిత్వే నత్వాం తపేత్ కాలపి విపర్యయోయం. ఈ కౌరవులు ఉన్నారు, ఇక్కడ 100 మంది ఉన్నారు వీళ్ళు అన్నదమ్ములు. అందువల్ల శమధమాలు కలిగినటువంటి వాళ్ళు, ధన సంపన్నుల మేము ఇప్పుడు. ఎందుకంటే మేము సంపాదించేంతే కాదు, పాండవుల ధనమంతా కూడా మా ధనమైంది. అందువలన గొప్ప సంపన్నులం మేము ఇప్పుడు. అందరం కలిసి ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళలో ఎవరినైనా నువ్వు భర్తగా వరించు. ఈ కాలవైపరీత్యం నిన్ను పీడించదు, నువ్వు వనవాసం చేయవలసినటువంటి అవసరం ఉండదమ్మా అని ఇంకా ఇలా ఇటువంటి మాటలతోటి, అంటే పాండవులకి ఉద్రేకం రావాలనేటువంటి ఉద్దేశంతో ఆ దుశ్శాసనుడు దుష్టుడు, అతడు మహా దుష్ప్రవర్తన కలిగినటువంటి వాడు, దుష్టమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాడు. అటువంటి ఆ దుశ్శాసనుడు అలా నీచమైనటువంటి మాటలన్నీ కూడా పలుకుతూనే ఉన్నాడని తెలియజేస్తూ స్వస్తి.